నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మనకి సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే పిల్లలకి ఎటువంటి శక్తులు ఉంటాయంటారు, ఎటువంటి బలం ఉంటుందంటారు? ఓకేమ్మా, సంవత్సరంలో 12 నెలలు, 12 నెలల్లో 2 నెలలకి ఒక రూలింగ్ నెంబర్ ఉంటుందండి. సపోజ్ జనవరి ఫిబ్రవరి తీసుకున్నారనుకోండి, మీకు దానికి రూలింగ్ నెంబర్ 8. ఇంతవరకే సబ్జెక్ట్ చెప్తాను. మీరు మార్చ్ ఏప్రిల్కి రూలింగ్ ఎవరు, లేకపోతే నవంబర్ డిసెంబర్కి రూలింగ్ ఎవరు అని అడిగితే టైం వేస్ట్ అండి. ఎందుకంటే అవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నా కూడా దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు, మేము చూసుకుంటాం కాబట్టి. సో ఇటువంటప్పుడు జనవరి ఫిబ్రవరి నెలల్లో కనుక 8వ తారీఖున పుడితే కలిసి వస్తారు వీళ్ళు. జనవరి ఫిబ్రవరి 8వ తారీఖున కనుక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, ఇవి పర్ఫెక్ట్ గట్టి నెంబర్స్ అని మేము అంటాము. అలాగే మీరు జూలై ఆగస్ట్ తీసుకోండి. జూలై ఆగస్టులో 1కి సంబంధించిన డేట్స్ చాలా పవర్ఫుల్ అండి. అందులో ఆగస్టులో కనుక 19లో పుడితే అది ఒక డిఫరెంట్ లైన్ అన్నమాట. అంతకుముందు మన ఫ్యామిలీలో ఎవరు కూడా అంత సక్సెస్ని కొట్టి ఉండరు. ఒక హిస్టరీ క్రియేట్ అవుతుందండి ఆగస్టులో. 19 మాత్రం బ్రహ్మాండం. దీనికి మళ్ళీ మీరు ఆస్ట్రాలజీలోకి వెళ్ళిపోకండి. ఆగస్ట్ నెలండి, సింహరాశిలోనే పుట్టాలా, సింహ లగ్నం, ఇవన్నీ నేను అనటం లేదండి. నేను ఆ లగ్నాలు రాశులు అనటం లేదు. ఎందుకండి సింహంతో కంపారిజన్? సింహం స్నానం చెయ్యదు కదా. మీకు తెలుసా సింహం ఎలా ఉంటుందో? తెలిస్తే అనరు. ఓకే, సింహం బొమ్మ, పౌరుషానికి గుర్తు, అంతవరకే, మిగిలినవి వద్దు. అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు మనుషుల్ని పీక్కు తినేస్తారు అని అంటే ఏమన్నా బాగుంటుందా చెప్పండి? ఒరిజినాలిటీ అలాగ ఉంటే ఉందేమో తెలీదు. బట్ ఆగస్టు నెలకి ఒక విశిష్టత ఉందండి. హిస్టరీలో అంటే చరిత్రలో పేరు కాంచిన మహానుభావులు ఆర్ స్త్రీలు ఆర్ సంఘ సంస్కర్తలు, వీళ్ళు ఆగస్టులో పుట్టారు. ఒక పొలిటికల్ లైన్ని తిరగదీసి రాయాలి అనుకుంటే ఆగస్టులోనే ఎవరో ఒకడు పుడతాడు, వస్తాడు, కుంభస్థలాన్ని ఖచ్చితంగా పగలగొడతాడు. సో ఆగస్ట్ అనేది సంవత్సరం మొత్తంలో వండర్ఫుల్ మంత్. ఆగస్టులో 19 ఒక ప్రణాళిక కోసం పుట్టేవాళ్ళు మాత్రమే పుడతారు. అది ఎన్టీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. హిస్టరీని, ప్రముఖుల డేట్స్ని మనం గమనిస్తూ ఉంటే ఆగస్ట్ నెలకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈవెన్ ఇందిరాగాంధీ లైఫ్లో కూడా ఆగస్ట్ నెల ఇంపార్టెన్సే ఉంది. అంటే ఒక రకమైన ప్రత్యేకమైన నెల ఆగస్ట్. ఆగస్టులో ప్రత్యేకమైన డేట్ 19. సో ఆగస్ట్ ఓ ప్రత్యేకమైన నెల. 12 నెలల్లోండి ఇంకా వేరే నెలలు లేవా అంటే మీకు నెంబర్ 1 నెల నేను చెప్తున్నాను కదా, ఆగస్టు చాలా మంచి నెల. అందులో 19 దానికి చాలా విశేషాలు ఉన్నాయండి. మన ఇంట్లో ఒక కలెక్టర్ పుట్టాలి, ఆగస్టు 19 అమ్మాయి పుడితే చాలు. అయితే ఇంకా లెక్కలు ఉంటాయి, టైము చాలా ఉంటాయి కదండి. ఒక మంచి ఫ్యామిలీలో జన్మించాలి అంటే ఆగస్టు నెల ఒక కొంత ముందడుగు తీసుకుంటుంది అంటారండి. అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీలోనో, ఒక బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీలోనో, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి, వీటిల్లో మనకి గమనిస్తే ఆగస్ట్ నెల ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. సో ఆగస్ట్ నెలలో డెలివరీ రావాలని అలా ప్లాన్ చేసుకోకండి. ఇది న్యాచురల్గా యూనివర్స్ ప్లాన్ చేస్తే వచ్చే ఆగస్ట్ 19 వెరీ పవర్ఫుల్ అండి. మాటల్లో చెప్పడం కూడా కష్టం. అటువంటి చార్ట్స్ వచ్చినప్పుడు మాత్రం మాకు చేతికి కూడా చాలా పని ఉంటుంది. అంటే అన్ని అంశాలు వచ్చేస్తుంటాయి, ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో మామూలుగా ఒక లెక్క గురించి మీరు అడిగారు కాబట్టి, సంవత్సరంలో నెలల్లో ఏది బాగుంటుంది అని అడిగారు కాబట్టి ఆగస్ట్ ఈజ్ ద బెస్ట్ మంత్ అండి. చూసారు కదండి, సంవత్సరంలో ఏ నెలలో ఏ డేట్లో పుడితే ఎలా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా సంవత్సరం మొత్తంలో ఆగస్ట్ నెలకి ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా చెప్తున్నారు. చాలా పవర్ఫుల్ మంత్ అని కూడా చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.